ఆనందరెడ్డి గారు చనిపోయి 6 సంవత్సరాలు 8 మాసాలు సిబిఐ ఏమేం చేసిందో మనకు తెలుసు. అవినాష్ రెడ్డి గారిని ఎలా అరెస్ట్ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చిందో తెలుసు. తెల్లవారుజాము 5:30 గంటలకు ఫోన్ ఎవరు చేశారో మనకు తెలుసు. మేడ మీదకి ఎవరిని పిలిపించారో మనకు తెలుసు. మేడ దిగి వచ్చిన ఆయన నో మోర్ అని ఎందుకు అన్నాడో మనకు తెలుసు. మరి ఇవన్నీ సిబిఐకి తెలియదండి. వెళ్తే అక్కడికి కూడా వెళ్ళాలి కదా, పోనీ సమాచారం అన్న పొందుపరచాలి కదా అఫిడవిట్లో. వీళ్ళకి తెలుసు పాత్ర ఉందా, పాత్రదారులా, సూత్రధారులా అనే అంశాన్ని పక్కన పెట్టి ఆయన హత్య జరిగిన సమాచారం వచ్చింది కదా. హత్య జరిగిన సమాచారం వచ్చిన తర్వాత అది ఆత్మహత్య అని ఎలా చెప్పగలిగారు? అప్పుడు ఆ పత్రిక ఉన్న ఎడిటర్ ఎవరు? ఆ ఎడిటర్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ ఫోటోలు ఏంటి? ఆ చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తి ఇవ్వటం ఏంటి? లేదా విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటి? మరి ఇవన్నీ అంశాలే కదా. ఇప్పుడు మనమే చెప్తున్నాం. నాకు తెలిసైతే సిబిఐ కంటే దర్యాప్తు మనం చేసాం. ఈ రోజున ఈ ప్రజాస్వామ్యంలో మీడియా వ్యవస్థ కూడా వాచిడాగే కదా. న్యాయస్థానాలు చూడాలి. అత్యున్నత ఏమండే మనకేం ఇంటర్పోల్ లేదు కదా వెంకటకృష్ణ గారు ఇచ్చుకోవటానికి. కనీసం సిబిఐ వద్దు ఇంటర్పోల్ కావాలని అనటానికి లేదు కదా. ఉండదంతా కూడా సిబిఐ అత్యున్నత సంస్థ. అదే అగ్ని పరీక్షను ఎదుర్కొంటుంది. సిబిఐ ఆఫీసర్లే కేసుల్లోకి పోయారు. సిబిఐ ఆఫీసర్ కేసుల్లో పోయారు. మీకు ఒక్క మాట కూడా చెప్తా, నాకైతే హృదయపూర్వకంగా సునీల్ యాదవ్తో మాట్లాడాలని ఉంది కానీ అందులో కేసులో ఉన్న ముద్దాయి కాబట్టి నిజంగా ఈ ఇద్దరు వ్యక్తులు దస్తగిరి, సునీల్ కుమార్ బతికున్నారంటే ఒక విధమైన ఆశ్చర్యమే నాకైతే. వాళ్ళు ఉన్నా లేనట్టే లెక్క. వాళ్ళకి ఏ భద్రత ఉంటుంది చెప్పండి. కాబట్టి మళ్ళీ వీళ్ళ మీద ఏదైనా చేస్తే అది మీదకు వస్తుందని ఒక భయంతోనే ఏం చేయలేకపోతున్నారు. కానీ ఈ నిందితులు మామూలు వాళ్ళండి. అంగబలము, అర్ధబలము, రాజకీయ బలము. మంత్రులుగా సార్, మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజులు, రారాజులు. ఇప్పుడు వివేకానందరెడ్డి కుక్కను చంపి వివేకానందరెడ్డి కుక్కలాగా వివేకానందరెడ్డిని చంపిన గనులకి సునీల్ యాదవ్ మిమ్మల్ని చంపడం కానీ దస్తగిరి చంపడం కానీ పెద్ద విషయం అంటవా? దాదాపుగా నాకు తెలిసైతే ప్రాణాలు తెగించి మీరు మీడియా ముందుకు వచ్చారు. మీరు ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నారు. ఈ జీవితం భగవంతుడు ఎంతవరకు ఇస్తే అంతవరకేనానని. మరి కాబట్టి ఈ రోజున సిబిఐయే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలండి. తప్పనిసరిగా సిబిఐ దర్యాప్తుని అంతిమం వరకు తీసుకెళ్ళాలి. నేను ఒక్క మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, నిజంగా కనుక వివేకానందరెడ్డి అనే వ్యక్తి కనుక బతుకుంటే ఈ దేశ న్యాయ వ్యవస్థని సిబిఐని ఏం కోరేవాడంటే, అయ్యా నా కేసు మీరేం ఛేదించలేరులే, వదిలేయండి, నాకులాగా మరో మంత్రి చావకుండా రక్షించుకోండి అని చెప్పేవాడు. బాధేస్తుందండి. వివేకానందరెడ్డి గారిని హత్య గురించి విన్నా, సునీతారెడ్డి గారి ఆవేదన కన్నీరు గురించి విన్నా. ఈ మధ్య సచివాలయం దగ్గర సునీతారెడ్డి గారు నాకు కనిపించారు. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడాను. అసలు ఆ కూతురు మహా ఇబ్బంది. అసలు ఆ రోజు పరిస్థితి ఏంటి సార్? సునీతారెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి నాకు ప్రాణహాని ఉందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టుకున్న పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి చెల్లెలో నాకు ప్రాణహాని ఉందని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. ఇప్పటికీ దీన్ని రాజకీయంగా చూస్తున్నారు. జరిగింది హత్య, దాని పునాది రాజకీయం అయితే అవ్వచ్చు. జరిగింది నేరం, హత్య కేసులో ఉన్న ముందు పాత్రదారులందరినీ కూడా మీరు అరెస్ట్ చేయకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ఏం సందేశం ఇస్తారండి? ఇంకో వెంకటకృష్ణ గారు మొత్తం 8 మంది, A1 ఎర్రగంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి, A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A6 గజ్జల ఉదయశంకర్ రెడ్డి, A7 వైఎస్ భాస్కర్ రెడ్డి, A8 వైఎస్ అవినాష్ రెడ్డి. అసలు అవినాష్ రెడ్డి ఇంతవరకు అరెస్టే చేయలేదు. ఏం సందేశం ఇస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, లేదా వైసీపీ పార్టీ కూడా, లేదా విజయసాయిరెడ్డి గారు కూడా? అసలు ఆ పత్రిక ఎలా రాసింది? మోతయ్యొద్దండి పత్రికని, మోతయ్యొద్దండి ఆ ఛానల్ని. సిబిఐ నోటీస్ ఇవ్వద్దండి. నువ్వు చంపి పలానోళ్ళు చంపారని చెప్పని చేతికి కత్తిస్తే ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీద, చంద్రబాబు నాయుడు లాంటి ఒక లిజనరీ మీద ఇంకా మీరు బూతులు రాస్తారా? ఇంకా ఏం మాట్లాడతారండి? ఇందాక కూడా మీకు మాట చెప్తా వెంకటకృష్ణ గారి సందర్భంగా, పొలాల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే అదేదో పెద్ద చెయ్యకుండా పనిలాగా మన కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొలంలోనే పెట్టి పాలకంకి, సంకు, పాలు ఏదో 100 ఎకరాలు వ్యవసాయం చేసిన వ్యక్తిలాగా ఆయన విత్తు నాటి, మొక్క దున్ని,
విత్తు పండించి సర్లే అది టాపిక్ ఎటో పోతుంది, ఆయన గురించి మాట్లాడుకోవడమే అసందర్భమైన ఇదవుతుంది. ఇప్పుడు ఈ రోజున ఒకటే మాట అండి, సిబిఐకి ఇది అగ్ని పరీక్ష. ఇప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాట చెప్తాను కృష్ణారు, ప్రజలైతే వాళ్ళు నిర్ధారణకు వచ్చారండి. ప్రజలు ఎప్పుడో వచ్చారులేండి, ప్రజలు ఎప్పుడో వచ్చారు కానీ అది కాదు కాదు ప్రజలు ఎప్పుడో వచ్చారు కానీ అది కాదు కదా. దర్యాప్తులో తేలాలి, దర్యాప్తు సంస్థ నిర్ధారించాలి, దాని ప్రకారమే కోర్టులో జడ్జిమెంట్ రావాలి. అది కదా, ప్రజలు చాలా రకాలుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక్క నిమిషం బాలకోటే గారు, సునీల్ యాదవ్ గారు, మీరు వేసిన కౌంటర్ ప్రకారం వేరే విషయాల్లోకి వెళ్ళే ముందు నా స్ట్రెయిట్ క్వశ్చన్. మీరు మాట్లాడితే నేను తప్పు చేయలేదు అంటున్నారు.